దగదగా మెరిసే బంగారంతో దగా చేశాడు. నమ్మినోళ్లను నట్టేట ముంచి ఏకంగా 10 కోట్ల బంగారంతో ఉడాయించాడు. హైదరాబాద్ బాచుపల్లిలో ఓ రాజస్థానీ వ్యాపారి చేసిన మోసంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. ఇక్కడ చూడండి, హడావిడిగా పరుగు పెడుతున్న ఈయన పేరు నితీష్ జైన్. ఈయన అర్జెంటు పని మీద వెళ్లడం లేదు, ఎవరికి చెప్పకుండా పారిపోతున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ నితీష్ జైన్ గత 15 ఏళ్లుగా హైదరాబాద్ బాచుపల్లిలో జ్యువెలర్స్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి చేతన్ జ్యువెలర్స్ పేరుతో ఒక దుకాణం ఉంది. ఎంతో నమ్మకంగా ఇన్నాళ్లు వ్యాపారం చేశాడు. బంగారం కుదో పెట్టుకుని వడ్డీకి డబ్బులివ్వడం, బంగారం కొనడం, అమ్మడం, మిగతా వ్యాపారుల ఆభరణాలు తీసుకుని వాటిని ఎగుమతి చేయడం లాంటి బిజినెస్ కూడా చేశాడు. ముఖ్యంగా తక్కువ ధరకే బంగారం ఇస్తామని కస్టమర్లను ఆకట్టుకోవడంలో నితీష్ జైన్ దిట్ట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎంతో నమ్మకంతో వ్యాపారం చేసిన నితీష్ జైన్ ఇప్పుడు ప్లేటు తిప్పేశాడు. ఒక్కసారిగా కస్టమర్లు ఇతర దుకాణాల వారికి చెందిన బంగారంతో ఉడాయించాడు. అతడు తీసుకుని పరారైన బంగారం విలువ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని అంచనాలున్నాయి. ఈ క్రమంలో నితీష్ జైన్ చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. మే 10నే షాపు షట్టర్ క్లోజ్ చేసిన నితీష్ జైన్ అప్పటి నుంచి పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నమ్మినోళ్లకు భారీగా కుచ్చుటోపి పెట్టి వెళ్లిపోయాడు. ప్రస్తుతం నితీష్ జైన్ కోసం బాచుపల్లి పోలీసులు గాలిస్తున్నారు.